వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. హాయ్, హలో అండి. పదండి కేరళ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసొద్దామా? ఏంటి, బ్రేక్ఫాస్ట్ కోసం కేరళ వెళ్ళాలా? అవసరమా మాకు అంటారా? అవసరమే లేదు. అది ఎలా చేయాలో, ఎలా ఉంటుందో, దాని పేరేంటో అన్నీ చెప్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ మన దగ్గర ఉంటే చాలు. అదే ఇది ఈజీ పాలప్పం మిక్స్. ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ. పదండి ఈ ఆపం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ పాలప్పం మిక్స్ని పౌడర్ని ఒక కప్లో వేసేసుకోండి. ఒక కప్ తీసుకుందాము. అది మిక్సీ వేయాలి. డైరెక్ట్గా తీసుకొచ్చేసి మిక్సీ జార్లో వేసేసేయండి. ఇది పచ్చి కొబ్బరి, బ్యాక్ సైడ్ బ్లాక్గా ఉంటుంది కదా, అది తీసేసిన పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. ఎలా చేయాలి అంటే, మన వెన్న పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉంటుందో ఆ పిండి అంత స్మూత్గా వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అంత స్మూత్గా చేసుకోండి. ఇంకా మీకు నీళ్ళు సరిపోకపోతే ఇలా బౌల్లో వేసుకున్నప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుంటూ చేయండి. ఇది మరీ మన దోశ పిండి కన్సిస్టెన్సీ లాగా అలా ఉండకూడదు, మరీ నీళ్ళుగా ఉండకూడదు. ఎలా ఉండాలో చూపిస్తా చూడండి. ఇలా మనం పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫింగర్ పెట్టేసి 1 2 3 4 5 6 7 8 9 10 అనేసరికి మన ఫింగర్కి ఏం ఉండకూడదు. మళ్ళీ చూడండి ఒకసారి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లా 10 అనేసరికి మన ఏలికి ఇంత కూడా పిండి ఉండకూడదు. అలా ఉండాలి. ఇక్కడ ఒక్కసారి సాల్ట్ చూసేసుకుందాం. ఇలా మూత పెట్టేసి ఒక 2 అవర్స్, మినిమం 2 అవర్స్ అన్న వాటిని రెస్ట్గా వదిలేసేయాలి. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని పైపింగ్ హాట్గా ఉండాలండి పెనం మాత్రం. అప్పుడు ఒక గంటన్నర మనం ముందుగా కలిపి పెట్టుకొని ఉంచుకున్న పాలప్పం మిక్స్ని వేసేసుకొని నేను చూపిస్తున్నట్లు బాండీని ఇలాగ టర్న్ చేసుకుంటూ చక్కగా చిన్నగా స్లోగా టర్న్ చేసుకుంటూ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ దాకా తీసుకొచ్చి మిగతా మిక్సర్ని కూడా లోపలికి అనేసేసేయండి. పొయ్యిని హైలోనే ఉంచుకోండి. ఇది తింటుంటే చాలా బాగుండిద్దండి. ఈ సైడ్లు అంతటా బ్రౌనిష్గా చక్కగా గోల్డిష్గా వచ్చిందంటే అప్పం కాలిపోయినట్లే. ఇప్పుడు తీసేసేసుకోండి. టర్న్ చేయవసరంలా, మన దోశలకు అలాగా ఇలానే ఉంచేసుకోండి. చక్కగా చుట్టుపక్కల తింటుంటే క్రంచీగా ఉంటుంది, మిడిల్లో స్మూత్గా ఉంటుంది. ఇంకా లోతుగా ఉండే పెనంకైతే ఇంకా ఆపం షేప్ అనేది చాలా బాగా వస్తుంది. నా దగ్గర ఇదే ఉంది, ఇదే వాడుతున్నా. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు ఇంట్లో. ప్రతిరోజు ఇడ్లీ దోశలు పిల్లలకేనా అయ్యేనా? పక్క రాష్ట్రం కూడా ఒకసారి టేస్ట్ చూపించండి వాళ్ళకి. తినే కొందికి తింటారు. నాకు ఒక డౌట్ వచ్చిందండి, దీనికి ఆపం అని పేరు ఎందుకు వచ్చిందా అని. నేను మా ఇంట్లో చేస్తున్నప్పుడు అర్థమైంది. వేసే కొందికి పెట్టే కొందికి తింటూనే ఉన్నారు, ఆపకుండా తింటున్నారు. ఓహో, దీనికి అందుకే ఆపమని పేరు వచ్చింది కావాలా అనుకున్నా. దీనికి కాంబినేషన్గా, ఈ ఆపానికి కాంబినేషన్గా మామూలుగా కేరళలో వాళ్ళైతే ఏదైనా వెజిటేబుల్స్ కర్రీస్ తింటారు. మనం అలా కాకుండా ఓన్లీ మన ఇడ్లీ దోశలకి తిన్నట్టు చట్నీలు చేసేసుకుందాం. కాకపోతే కొన్ని సింపుల్ టెక్నిక్స్తో చూపిస్తున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు అవసరం అవుతాయండి నాకు కావాల్సిన చట్నీ క్వాంటిటీకి. మళ్ళీ బాండీ ఏం పెడతాం, అందుకని ఇలాగా ఫోర్కుకి 3 పచ్చిమిరపకాయలు గుచ్చేసుకొని టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చేసుకోండి. చాలా బాగుంటుంది, స్మోకీ ఫ్లేవర్ వస్తూ. ట్రై చేయండి మీరు కూడా. తర్వాత మామూలు వేరుశనగ గుళ్ళు, వేపిన శనగపప్పు. ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను నేను. ఇదే అది, చిన్నులపై. మీలో ఎవరైనా వాడతారా ఇడ్లీ పచ్చడికి? నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనే వాడుతున్నానేమో అనుకుంటా. ట్రై చేయండి, మీరు చెప్పండి నాకు కామెంట్లు. ఆపమ్మ అయిపోయిందండి, ఇంకంతే. మిక్సీ వేసేసుకొని ఆ చట్నీతో కలిపి తినేయండి. అబ్బా, సూపర్గా ఉంటుందిలేండి. ఈ సమ్మర్లో ఆ నూనె దోశలు, పూరీలు, గారెలు అన్నీ తినే బదులు నూనె లేనిది ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్